కజ్జికాయలు చేద్దాం. మైదా పిండిలో నెయ్యి వేసి ముద్ద అయ్యే వరకు కలపాలి. ముద్దని తడిగుడ్డతో కప్పాలి. వేరుశనగ గుళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు వేపి పెట్టుకోవాలి. జీడిపప్పు, యాలకులు, బాదం పప్పు పేస్ట్ చేసుకోవాలి. వేపి పేస్ట్ చేసుకోవాలి. మొత్తం విడివిడిగా అన్నీ కలిపి పేస్ట్ చేసి అందులో బెల్లం పొడి కలపాలి. బెల్లం కోడి తీసుకోవచ్చు, లేదా బెల్లం పొడి ప్యాకెట్లు ఉంటాయి, అదన్నా కలుపుకోవచ్చు. రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత పిండిని మనం ఉండలు చుట్టుకోవాలి. ఉండను మళ్ళీ చక్రంలో చుట్టి దాన్ని అప్పడాల కర్రతో వత్తాలి. బాగా పలచగా వత్తాలి. పూరీలాగా చేయాలి. పూరీ కంటే పలచగా చేయాలి. పూరీ కంటే పలచగా చేసిన తర్వాత అప్పుడు ఆ కజ్జికాయలు అచ్చు మీద ఆ పూరీని పెట్టి దాంట్లో ఇది పొడిని వేయాలి. పొడిని వేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పార్ట్ని తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇదిగో ఈ షేప్లో వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. దీన్ని బాగా కాగిన నూనెలో బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత వీటన్నిటిని కూడా క్యాన్లో పెట్టాలి.